దేవుడు మనల్ని క్షమించాలంటే మనకి దేవుడిచ్చిన అద్భుతమైన ఫార్ములా మీరు ఉపయోగించండి. దేవుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్షమిస్తాడు, మీకు ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తాడు. మీరు అలా ఉండాలి, ప్రతి ఒక్కరిని మనం క్షమించేవారుగా ఉండాలి. అప్పుడే కదా మనం యేసుక్రీస్తుని ఫాలో అయినట్టు, దేవుణ్ణి ఫాలో అయిన కుమారులుగా మనం పిలవడతాం అప్పుడు. కాబట్టి ప్రియులారా, మీరు ఒకవేళ తప్పులు చేసుంటే, మీరు ఒకవేళ పాపాలు చేసుంటే, దేవుడు నన్ను క్షమించాలంటే ఏం చేయాలనే ఆలోచన మీలో ఉంటే, ఇదిగో మీ సహోదరుల్ని మీరు క్షమించండి. దేవుడు ఆటోమేటిక్గా మిమ్మల్ని క్షమిస్తాడు. ఆ విధంగా దేవుని చేత మీరు క్షమాపణ పొంది ఎన్నో ఆశీర్వాదాలు పొందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ వందనాలు. Finish! వికసించిన వాడాలని పువ్వు మరచునా, లోకపు పోకడ నటనేనని మనుషుడెరుగునా. సహనముతో మెలగమని, దేవుని ప్రేమను తెలుపమని నీకు నేర్పుటకు వచ్చాడు తండ్రికి తగ్గ తనయుడు. సహనముతో మెలగమని, దేవుని ప్రేమను తెలుపమని నీకు నేర్పుటకు వచ్చాడు తండ్రికి తగ్గ తనయుడు. క్రీస్తేసు ప్రభుల వారు